వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విపక్షంపై నిందలు వేయడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన పడవలకు వైసీపీకి ఏ సంబంధమని ప్రశ్నించారు. వరదలను కంట్రోల్ చేయలేకే గత ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిర్వాసితులందరినీ ఆదుకోవాలని, ఆ దిశగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని హితవు పలికారు. మందికి ఆయన 100 మాగదులకి వాళ్ళకి 4-5 పడవలు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకొక 8-10 పడవలు వచ్చి ప్రజలు తిప్పడానికి పెట్టారు. వాళ్ళు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్ళడానికి 1000 నుంచి 2000, 5000, 10,000, 50,000 ఆ ప్రాణానికి వచ్చి ఖరీదు కట్టి చేస్తుంటే ఏం చేస్తుంది యంత్రాంగం? ఆ రోజు 2009లో వచ్చి రేపేళ్ళలో వచ్చి దాన్ని గండి పెడితే అప్పటికప్పుడు రాత్రి మీద కృష్ణపట్నం నుంచి సుమారు 200 లారీలు పెట్టి అక్కడ నుంచి స్టోన్ తీసుకొచ్చి బౌల్స్ తీసుకొచ్చి ఆ గండిని పూడ్చిన చరిత్ర ఉంది. మన ప్రభుత్వ అధికారులకు అంత సామర్థ్యం ఉంది. అసలు దాన్ని బుర్రపెట్టి ఆలోచన చేయాలి. ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని హౌ టు ప్రివెంట్, దానికి ఎలా తట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని హెచ్చుకోవాలి, తర్వాత రాకుండా ఏం చేసుకోవాలో ఆలోచన చేయాలి. అవి మానేసి ఎంతసేపు బురద పట్టుకుని బురద జల్లడం, రాజకీయాలు చేయడం గత ప్రభుత్వాలు ఇవి చేశాయి. ఏం చేసేది గత ప్రభుత్వం? ఈ వరదకి గత ప్రభుత్వానికి సంబంధం చెప్పండి. ఈ గత ప్రభుత్వం చేసిన ఆ గోడ కట్టడం వల్ల కదా ఇవాళ మీ విజయవాడ పట్టణం ఆ మాత్రమే తట్టుకుని నిలబడికెళ్తుంది. బుడిమేరులో వచ్చి ఇలాంటివి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ వస్తుంది. బ్యాక్ వాటర్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. అందుకు బుడిమేరు గండిపడే పరిస్థితులు ఉంటాయని ఆలోచన కూడా ఉంది కదా. ఇంత ఎఫెక్ట్ అయినప్పటికీ అలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసు కదా. మీకు ఈ విషయం తెలిసినప్పుడు ఈ అధిక వర్షాలు వస్తాయని ముందుగా మీకు తెలియపరిచే వాతావరణ శాఖ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మెట్రాలజీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినప్పుడు మీరు దీని మీద ముందుగా ఏదైనా ఒక సమావేశమైన ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో మీ సీఎం నుంచి పెట్టారా? ఆయన తాలూకా మందికి